సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రితో సమావేశం. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై చర్చ. అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పురోగతి. తిరుమలగిరిలో బట్టలు బ్యాగ్ చేంజ్. సుచిత్ర వైపు వెళ్లినట్టు అనుమానం. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కార్మికుల నిరసన. డిమాండ్లు పరిష్కరించాలంటూ సమ్మె. సిఐఎస్ఎఫ్ సిబ్బంది వైఖరిపై మండి. మహనీయుడు ఎన్టీఆర్, ఆయన ఆశయ సాధనకు పనిచేస్తాం, తెలుగు జాతిని నెంబర్ 1 చేస్తామన్న సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి. హైదరాబాద్లో ఘాట్లో కుటుంబీకుల నివాళులు. భారతరత్న వస్తుందని ఆశిస్తున్నామన్న లోకేష్. టీడీపీ నేతలు మానసికంగా వేధిస్తున్నారు. తాను ఎన్టీఆర్ కుటుంబ వ్యక్తినే కదా, ఆడవాళ్లపై ఎందుకంత కక్ష అన్న లక్ష్మీపార్వతి. పిరి దగ్గర వాహనాల తాకిడి. చెక్ పాయింట్ వద్ద క్రిక్కిరిసిన వెహికల్స్. తిరుమలకు అనూహ్యంగా పెరిగిన రద్దీ. వైసీపీ జెండా దిమ్మె ధ్వంసం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఘటన. పార్టీ శ్రేణుల ఆందోళన. పండక్కి అత్తింటికొచ్చిన అల్లుడు అదృశ్యం. లభించని ఆచూకీ. జనగామ జిల్లా బొమ్మెరలో ఘటన. సూర్యాపేటలో రోడ్ యాక్సిడెంట్. అదుపు తప్పి ట్రావెల్స్ బస్సుల ఢీ. ప్రమాదంలో 2 మృతి. ఆర్టీసీ బస్సులో అగ్నికీలలు. ముందు జాగ్రత్తతో ప్రయాణికులు సేఫ్. నెల్లూరు జిల్లాలో తప్పిన ప్రమాదం. ఆగని డ్రగ్స్ సప్లై. హైదరాబాద్లో అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్. 190 గ్రాముల హెరాయిన్ సీజ్. షార్ట్ సర్క్యూట్ తోటి మీటర్లు దగ్ధం. తప్పిన పెను ప్రమాదం. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఘటన. మళ్లీ ముదిరిన పంచాయితీ. మంచు బ్రదర్స్ పోటాపోటీ ట్వీట్లు. సోషల్ మీడియాలో పేలిన డైలాగ్లు. 7 నెలలుగా అందని జీతాలు. భైన్సా ప్రభుత్వాసుపత్రిలో కార్మికుల తిప్పలు. కనీసం పట్టించుకొని కాంట్రాక్టర్. ఘనంగా కొత్తకొండ వీరభద్ర బ్రహ్మోత్సవాలు. నిప్పుల్లో నడిచిన భక్తులు. ఉప్పొంగిన భక్తి పారవశ్యం. హైదరాబాదు విజయవాడ రోడ్డుపై పొగమంచు. వాహనదారుల తీవ్ర ఇబ్బందులు. లైట్ల వెలుతురులో ప్రయాణాలు. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. దట్టంగా అలముకున్న పొగమంచు. మేఘాల కొండకు భారీగా సందర్శకులు. పాడేరు ఏజెన్సీలో సంక్రాంతి సంబరాలు. మినుములూరులో బారిజం ఉత్సవం. ఆయుధాల ప్రదర్శన విన్యాసాలు.